ఈ రోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. ఇంకా స్టోరీ విషయంలోకి పోతే ఇంకా మురళికి వేసుకోవడానికి బట్టలు అయితే ఉండవు. ఇంకా నందు వాళ్ళ నాన్న బట్టలు అయితే మురళికి అయితే ఇస్తుంది. అదైతే అతనికి బొడంగా ఉంటుంది. ఇంకా అందరూ సరదాగా కొద్దిసేపు నవ్వుకుంటారు. ఇంకా మురళి చెప్తాడు, నేనైతే బాబీకి చెప్పున్నానులే, ఇంటి దగ్గర నుంచి బట్టలు అయితే వస్తాయిలే అంటారు. ఇంకా నందుతో వచ్చేసి అతనికి కొంచెం వడ్డించవే అని చెప్పేసరికి వడ్డించాలా ఉండని పని చెప్తారని, ఇదిగో ఇవాడ తిను, ఈ దోశ తిను, ఈ ఇడ్లీ తిను, కావాలంటే నా ప్లేట్ కూడా తినేసే అని చెప్పేసరికి కోపంగా మాట్లాడుతుంది. పాపమ్మో మురళి కొంచెం ఫీల్ అవుతాడు, కానీ ఏం చేస్తామో, అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి కదా, ఇంకా తన సర్దుకుపోతున్నాడు. అందులో ఇంట్లో బావే కదా, ఎంత అన్నా సరే ఏమన్నా సరే పట్టించుకోడు అనమాట అతను. ఇంకా వీళ్ళమ్మ వీళ్ళ నాయనమ్మ ఫీల్ అవుతా ఉంటారు, అదేంది అయ్యో పెళ్లి చేస్తే ఇలా బిహేవ్ చేస్తున్నా అదేంటి అతనితో అని చెప్పి వాళ్ళైతే చాలా ఫీల్ అవుతా ఉంటారు. ఇంకా గౌతమి వచ్చేసి గౌతమికి తనకి ఫీజు కట్టడానికి డబ్బులు కావాలా. ఇంకా వాళ్ళ అక్కని అడుగుతుంది, అక్క కాలేజీకి అడ్మిషన్స్ అయిపోతున్నాయి, ఫీజు అయితే కట్టాలి అనేసరికి వాళ్ళ బావ అడుగుతాడు మురళి, ఎంత అంటే 50,000 బావా అంటుంది. 50,000 ఇప్పుడు పొజిషన్ లో 50,000 ఎక్కడున్నాయి అని చెప్పేసి అన్న అమ్మాయి అడుగుతుంది. ఎవరు? జాను అంటుంది. వాళ్ళ అమ్మ కూడా అంటుంది. వాళ్ళ అమ్మ వచ్చేసి అంత ఫీజులు కట్టి ఇప్పుడు ఆ కాలేజీలో చదవాల్సిన అవసరం లేదు, వేరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే, దానికి గౌతమ్ ఉండేసి లేదు ఆ కాలేజీ చాలా మంచిది, అక్కడే జాయిన్ అవ్వాలా అంటుంది. కాలేజీ కోసం కాదు, వాళ్ళ బావ కోసం, బావ కాదు ఆయన ఎవరు, కళ్యాణ్ కోసము అక్కడే జాయిన్ అవ్వాలి అనుకుంటుంది. వీళ్ళిద్దరికి లవ్ కదా, లవ్ అని అమ్మాయి అనుకుంటుంది, కొవ్వు అని కళ్యాణ్ అనుకుంటున్నాడు. జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అనుకునేసరికి జాను అంటుంది, అయ్యో అంత డబ్బులు ఎక్కడున్నాయి అని చెప్పేసి అనేసరికి వాళ్ళ బావ మురళి ఉండేసి, సరే నేను ఎక్కడైనా సరే అప్పు చేసైనా తీసుకొస్తానులే అనేసరికి ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి, వద్దులే అప్పేం వద్దులే బాబు అని చెప్పేసి జాను వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అయ్యో ఇప్పుడు మంచి కాలేజ్ అబ్బా, చదువుకోవాలి ఎలాగా అని చెప్పేసి చాలా ఫీల్ అవుతా ఉంటుంది గౌతమి. ఈ అమ్మాయి ఉండేసి నందు వచ్చేసి, వీళ్ళు చదివించరు వీళ్ళు కాకతని, నువ్వు చదువుకోలేనప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఏ ఐస్ క్రీమ్ బండడుకో ఏ కుట్టు మిషన్ వాడుకో ఇచ్చి పెళ్లి చేసేస్తారు, ఆ పెళ్లి అవుతున్న విషయం కూడా నీకు తెలియదు, లాస్ట్ మినిట్ లో తెలుస్తుంది అని చెప్పేసి చికాక్గా ఉంటుంది. ఇంకా అలాగే అతనికి వడ్డించమని చెప్తారు, ఎలాగో హస్బెండ్ కదా వడ్డించనేసరికి చికాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటుంది. సరే ఇంకెట్టొకట వడ్డిస్తే కోపంగా ఉంటుంది అదే విషయం, ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి అలాగే ఉంటుంది, చికాకు అట్లాగే ఉంటుంది, కాదని చెప్పట్లేదు. ఇంకైతే పాపము గౌతమి ఒంటరిగా కూర్చొని ఫీల్ అవుతా ఉంటుంది. అక్కడికి జాను కూడా వచ్చేసి, ఈ సంవత్సరం వేరే కాలేజీ జాయిన్ అవ్వు ప్లీజ్ అమ్మా, నేను నీకు నెక్స్ట్ ఇయర్ సేమ్ కాలేజీకి నేనైతే జాయిన్ చేస్తాను నేను అని చెప్పేసి చెప్తుంది. జాను అలా ఆలోచిస్తా ఉండేసరికి సూర్య శంకర్ నాయన వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొస్తాడు. చూసి ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అది రోజు ఇంటికి వస్తుంటాడు కదా, ఎందుకు అడిగింది నాకు అర్థం కాదు, డైరెక్ట్ అడగమని చెప్పినాడేమో. ఏంటి ఇంటికి వచ్చావు సూర్య అని చెప్పి అంటున్నా, రోజు మామూలుగా వస్తూనే ఉంటాడు కదా అతను, రోజు మీ నాయన ఫ్రెండ్ అంట అందుకే తీసుకొచ్చానంటే ఓకే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా ఆయన కూడా మీ అమ్మతో మాట్లాడాలమ్మా అంటే ఇంకా వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. ఆయన నమస్కారం పెట్టేసి, అమ్మ ఆయన చాలా మంచి మనిషి అమ్మ, పరిచయం చేసుకోవాలి కదా, ఆయన ఎవరు, ఆయన పరిచయం చేసుకుంటాడు, నేను మీ అతని రూమ్మేట్ ని, మీ ఇద్దరు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళము, నేను గుర్తున్నానా అనేసి వాళ్ళ అమ్మతో పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకున్నాక గుర్తొచ్చింది అన్నయ్య అంటే, అతను చాలా మంచి మనిషి అమ్మ, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చి కూడా ఎంత ఇస్తున్నాను అని చెప్పి లెక్క కూడా రాసుకునేవాడు, చాలా మంచివాడమ్మా, మంచి మనసు ఉంది అతనికి అని చెప్పేసరికి అంతలోపే సింహాద్రి కూడా వస్తుంటాడు. సింహాద్రిని ఆమె పరిచయం చేస్తుంది, అక్కడ రూమ్మేట్ అంట దుబాయ్ లో ఉన్నారు అనేసరికి ఆయన కూడా నమస్కారం అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఎలా అమ్మా అంటే, అప్పు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి నేనైతే డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చానమ్మా అని చెప్పేసి అనుకునేసరికి సింహాద్రి ఏం చెప్పొస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఆయన అసలు ఎవరి దగ్గర అప్పు చేసే మనిషి కాదు, ఆయనే అప్పులు ఇచ్చేవాడు, ఇదిగో నేనే కొంచెం అప్పులు ఆయన ఇచ్చిన డబ్బులు వసూలు చేసి నేను మరీ తీసుకొచ్చాను నేను అని చెప్పేసి ఆ డబ్బులు అయితే తీసుకొస్తాడు. ఇంకా సింహాద్రి ఉండేసి, ఇక్కడైతే చాలా అప్పులు చేశారు అని చెప్పేసరికి అసంభవం అండి, అతను వాళ్ళు అప్పుడు చేసేవాడు కాదు అని చెప్పేసరికి సింహాద్రికి గుండెలో గుబేలం అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ బయటపడ్డు గంభీరంగా ఉంటాడు, కానీ బయటికి ఆ లోపల మాత్రం గుబేలు అని చెప్పి అంటూ ఉంటుంది ఆయనకి. అని చెప్పేసరికి ఇది అయిపోయిపోతే బాగున్నా అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటాడు. ఇదిగో చూడు ఈ బుక్ డైరీ ఉంది, ఆ డైరీలో ఎంత ఇచ్చినా ఏం చేసినా అది లెక్క రాసుకునేవాడు అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చెప్పేసరికి ఇంకా జాను వచ్చేసి,
చాలా ఫీల్ అవుతుంది పాపం. ఎందుకంటే ఆ డైరీ అక్కడ ఫోటో కనిపిస్తా ఉంటుంది, ఆ ఫోటో కూడా చూస్తుంది, చాలా బాధపడతా ఉంటుంది. ఇంకా ఆయనైతే అమ్మ నాకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలా, నాకు టైం అయిపోయింది, దుబాయ్కి వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఆయనైతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సింహాద్రి అక్కడే కూర్చొని ఉంటాడు కదా. జాను మాట్లాడుతుంది, ఒక ఫ్రెండ్ వచ్చేసి ఆయన అసలు అప్పే చేసేవాడు కాదు, ఆయనే అప్పులు ఇచ్చేవాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఏమంటే అప్పులు పాలైపోయారు, తోటకు కూడా అసలు కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ అంటున్నాడు. అనేసరికి జాను వాళ్ళ అమ్మ అంటే, నువ్వు ఉండవే, నువ్వు ఇండైరెక్ట్ గా సింహాద్రి అననే కదా అంటున్నావు అంటే, ఇండైరెక్ట్ గా ఎక్కడ అమ్మ, డైరెక్ట్ గానే అంటున్నాడు. కళ్ళ ముందు కూర్చోవాళ్ళ ఆయన, ఇండైరెక్ట్ గా ఎక్కడ అమ్మ, నేను డైరెక్ట్ గానే అంటున్నాను కదా అనేసరికి సింహాద్రి అట్లా పైకి లేచేసి అమ్మ జాను అనడంలో తప్పు లేదులే అమ్మ, ఎందుకు అంటే నేను మీ కుటుంబానికి ఏమి హెల్ప్ అయితే నేనేమి చేయలేదు కదా నేను అని చెప్పేసి తనైతే ఫీల్ అవుతున్నట్టు నటిస్తాడు. దొంగ అనిపించింది నాకైతే. నటించేసి ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానో తెలుసా, మా కళ్యాణ్ వచ్చేసి గౌతమి కాలేజీ ఫీజు కట్టమని చెప్పినాడు, అందుకే నేను 50,000 తీసుకొచ్చాను, నేను అదే ఇద్దామని వచ్చినాను నేను అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. వద్దు అంకుల్, మాకు డబ్బులు, మీ దయా హృదయానికి చాలా థ్యాంక్స్ వద్దని చెప్తుంది ఈ అమ్మాయి. జాను వచ్చేసి దానే మాట్లాడు కామ్గుంటాడు. అదేందమ్మా ఈ డబ్బు శాశ్వతమా, కాదు కాదమ్మా అంటే, కాదు అంకుల్, ఈ మాట నాకు నచ్చింది జాను దగ్గర. అందరూ డబ్బుల కోసం పరిగెత్తుతున్నారు, ప్రేమలు అభిమానాలు అన్ని ఊరికే కబుర్లతోనే సరిపోతుంది అని చెప్పింది. ఇది మాత్రం 100% నిజము. ఎవరైనా హెల్ప్ అని అడిగితే కబుర్లు చెప్పేస్తారు, కడుపు నింపేస్తారు, కానీ ఆ హెల్ప్ కు చేయాల్సింది ఏం చేయరు. నేను ఇక్కడ కూడా చూస్తున్నానులే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం వెనక తుర్రుమని తప్పించుకుంటారు. కబుర్లు చెప్పమంటే కూర్చొని లక్షణంగా చెప్తారు, రోజంతా కూర్చొని కావాలంటే. థ్యాంక్స్ అవసరం లేదు, ఏదో కుట్ర జరుగుతా ఉంది, మా నాయన సడన్ గా వచ్చి ఎందుకు ఇక్కడ అప్పుల పాలయ్యాడో, ఎందుకు సడన్ గా ఇట్లా అయిపోయాడో, అక్కడేమో రాజులాగా ఉన్నాడు, ఇతను వచ్చి ఎందుకు భికారిగా అయిపోయాడు అని అర్థమే, అది ఎందుకు ఇలా అయిపోయాడో చూస్తాను అంకుల్, తేలుస్తాను అని చెప్పేసి అయితే జాను అయితే మాట్లాడుతుంది. ఇంకా ఈ డబ్బులు తీసుకోండి, నాకు వద్దు, మా నాయన కష్టార్జితం ఇదిగో పంపించారు డబ్బులు, మా నాయన చనిపోయినా కూడా మా వెన్నంటే ఉన్నట్టున్నారు, మా నాయన ఆ డబ్బులే మేము వాడుకుంటాము అని చెప్పేసి అమ్మాయి అయితే చెప్తుంది. ఇంకా నందు ఉంటుంది కదా, నందుతో ఆయనలా, అమ్మ క్షమించమ్మా, నిన్ను ఎన్ఆర్ఐ సంబంధం చేయలేకపోయాను, వాళ్ళు మంచోళ్ళు కాదమ్మా అని చెప్పేసరికి ఈ అమ్మాయి నమ్ముంది. వీళ్ళమ్మ గాని, జాను వాళ్ళ అమ్మ గాని, జాను నందు గాని ఆయన నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన అంత నమ్మిస్తున్నాడు, వీళ్ళు నమ్మడం కాదు, ఆయన నమ్మిస్తున్నాడు. ఫస్ట్ జానుకి సూర్యకి డౌటే వస్తుంది. ఇంకా సూర్యగాడు అంటాడు, సూపర్ గా చెప్పావు జాను, ఆ డబ్బులు తీసుకోవద్దు అన్నట్టే అని కూడా చెప్తాడు. ఇంక ఇక్కడి నుంచి అయితే ఈయనైతే వెళ్ళిపోతాడులే. అబ్బా వెళ్ళి సాయిరామ్ అనిపించింది. ఇంక ఈ అమ్మాయి కూడా అట్లాగో గౌతమి కూడా ఆ ఇంటికి పోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఉండనిస్తాడా, అసలు అభ్యాసం వేస్ట్ అంత దూరం రాదులే. ఇంకా మనము తర్వాత ఎపిసోడ్ లో అయితే చూడొచ్చు అనమాట. ఏంది అంటే ముందు ఎపిసోడ్ లో చూడొచ్చు, ఇప్పుడు కాదు, ముందు ఎపిసోడ్ లో చూడొచ్చు. అంటే ఈ వీకెండ్ లోపల వస్తుంది అనుకుంటా. జాను వచ్చేసి సింహాద్రికి నోటీస్ పంపిస్తుంది, ఏంటంటే తోట అమ్మడానికి లేదు, మాకు తెలియకుండా అమ్మడానికి లేదు అని చెప్పి నోటీస్ అయితే పంపిస్తుంది. అది మన ముందు ఎపిసోడ్ లో జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అంటే, నందు అతనికి అన్నం తీసుకొస్తుంది. ఈ రోజు అన్నం తీసుకొచ్చింది, రేపు వచ్చేసి వాళ్ళ అమ్మ కూడా అన్నం తీసుకొస్తుంది అనమాట. అంతే. ఇంకా బాబీ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు లోపల రూమ్ లో పెడతాడు అనమాట. నందుని అలా బావుని లోపల రూమ్ లో పెడతారు. అక్కడ ఒక సాంగ్ లవ్ గుర్తొచ్చి ఒక సాంగ్ లాగా వస్తా ఉంది రేపటి ఎపిసోడ్ లో. కొంచెం స్లోగా నడుస్తున్నది కదా స్టోరీ, ఇంకా స్టోరీ రావడానికి టైం పడుతుంది, కొంచెం నడుస్తా ఉంది. సీరియల్ అంటేనే అంతే నిదానంగా, కానీ గోదావరి సీరియల్ అయితే చాలా బాగుంది, కొన్ని నేర్చుకోవచ్చు ఈ సీరియల్ వల్ల. ఈ సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.